అవతార్ వెండి తెరపై ఎన్నో సంచలనాలకు వేదిక. టైటానిక్, టెర్మినేటర్, ఏలియన్స్, ట్రూ లైస్ లాంటి భారీ హాలీవుడ్ సినిమాల రూపశిల్పి జేమ్స్ కెమెరూన్ మది నుంచి జాలువారిన అద్భుత చిత్రం. అధికారికంగా చెప్పకపోయినా వేదభూమి భారతావనిలో వేదాంత పుణ్యాన గిరిపుత్రుల వేదన్నే కథావస్తువుగా మలచిన కాల్పనిక సంచలనం అవతార్. టైటానిక్ తర్వాత దాదాపు 12 ఏళ్ల విరామం తీసుకుని కెమెరూన్ నిర్మించిన అవతార్ ప్రభంజనమే సృష్టించింది. ప్రకృతిని మానవుడు ఎన్నటికీ జయించలేడు అనే అంతర్లీన సందేశాన్ని విశ్వవ్యాప్తం చేసింది. వాస్తవానికి కల్పనను జోడించి కెమెరూన్ సృష్టించిన అవతార్ జీవ వైవిధ్యంపై జరుగుతున్న అభివృద్ధి నమూనాల కుట్రలను చీల్చి చెండాడింది అంటే అతిశయోక్తి కాదు. Fresh start on a new world. Be making a difference. Ladies and gentlemen, you are on Pandora. సృజనాత్మక కళాత్మకతల కలబోత అవతార్. వింత చెట్లు, జంతువులు, ఆ లోకమే ప్రత్యేకం. $300 మిలియన్ భారీ వ్యయంతో నిర్మితమైన ఈ చిత్రం మొదటి 6 వారాల్లోనే $2 బిలియన్ వసూళ్లు సాధించి హాలీవుడ్ చరిత్రను తిరగరాసింది. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ లాంటి మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. కళ్లు చెదిరే 3D హంగులతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కానీ అవతార్ చెప్పే అసలు విషయం అదొక్కటి మాత్రమే కాదు. There is the true world, and here is the dream. What he was sent to destroy. You knew this would happen? Everything changed. He'll fight to defend. We're going up against gunships. Well, I guess we better stop him. I'd say diplomacy has failed. ప్రకృతిని మానవుడు ఎన్నటికీ జయించలేడు. నిజం. అంతుబట్టని సాంకేతికతల మధ్య అవతార్ చెప్పిన వాస్తవం అది. కాల్పనిక భావనే అయినా నావి అనే ఆదిమతెగ మనుగడ కోసం చేసే పోరాటాన్ని అద్భుతంగా మలిచారు అవతార్లో. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ప్రకృతితో కలిసి బతికే కోయజాతి ప్రజలు. ఒక పారిశ్రామికవేత్త అక్కడ కర్మాగారం నిర్మించాలని అనుకుంటాడు. అక్కడ దొరికే ఖనిజ సంపదను దోచేయాలని అనుకుంటాడు. అలా చెయ్యాలంటే కోయోళ్లను అక్కడి నుంచి తరిమివేయాలి. అప్పుడు కోయవాళ్లను మంచి చేసుకుని మచ్చిక చేసుకుని మోసం చేయడానికి ఒకని నియమిస్తాడు. అతడే హీరో. ఆ హీరో విలన్ కోసమే అక్కడికి వెళ్లినా త్వరలోనే ఆ కోయవాళ్ల ప్రకృతి ప్రేమను, అమాయకత్వాన్ని అర్థం చేసుకుంటాడు. వచ్చింది మోసం చేయడానికైనా కలిగిన కనువిప్పుతో విలన్ కి వ్యతిరేకంగా పోరాడి మంచివాడు అనిపించుకుంటాడు. అసలు కథలోకి వెళితే భూమికి ఎక్కడో సుదూరంగా పండోరా అనే గ్రహం ఉంటుంది. ప్రకృతి మాత పుట్టినిల్లా అనిపించే ఆ ప్రాంతంలో దాగి ఉన్న అత్యంత విలువైన ఖనిజాన్ని తస్కరించాలన్నది అమెరికాకు చెందిన ఓ బహుళజాతి సంస్థ లక్ష్యం. కానీ అక్కడ మనుషులు మనలా లేకపోవడం గమనించి వారి DNA సేకరించి వారి రూపంలో అవతార్ను సృష్టించి అక్కడికి పంపుతారు. Welcome to your new body, Jake. You're not used to your avatar body. This is dangerous. This is great. It's real simple. I want you to learn these savages from the inside. I want you to gain their trust. You get me what I need, I'll see to it you get your legs back, your real legs.
ముందు ఏదో నెపంతో వారిలో ఒకడిగా చేరిన హీరో ఆ ఖనిజం ఎక్కడ ఉందో కనుక్కొని తన వారికి ఉప్పుడు అందిస్తాడు. వినాశనానికి బీజం వేస్తాడు. అక్కడి నుంచి మొదలవుతుంది ఆటవికుల ఆక్రోశం. ఈ సన్నివేశాలన్నీ అభివృద్ధి పేరుతో సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతిపై జరిగే దాడులను కళ్లకు కట్టాయి. Nari. 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 Only old, stronger. The theory calls me scown. It means moron. మైనింగ్ కోసం, పారిశ్రామికీకరణ కోసం జరిగే నిర్వాసితుల అవస్థల్ని కల్పిత పాత్రలతో అద్భుతంగా మలిచాడు జేమ్స్ కామెరూన్. బహుళజాతి సంస్థలు, అగ్రరాజ్యాలు, బలవంతులు అన్న ఒక్క కారణంతో భూమి, ప్రకృతిని, వనరులను నాశనం చేసి బలహీనులకు ఏమీ మిగలకుండా ప్రజల అవసరాల కన్నా తన లాభాలే ముఖ్యమనుకునే పోకడలకు అవతార్ను ప్రతీకగా మలిచాడు. కాకపోతే ఆ సినిమాలోని ఇంత గొప్ప సందేశాన్ని అర్థం చేసుకున్నవారు చాలా తక్కువ మంది. What if they won't go? I'm betting that they will. We're wasting time. I like this guy. అసలు అవతార్ సినిమాను చూడడమే అద్భుతమైన అనుభవం. ఊహకు సైతం అందనంత అందమైన మరో లోకంలో కళ్ళు చెదిరే ప్రకృతి సౌందర్యాన్ని తెర మీద ఆవిష్కరించిన తీరు అపూర్వం. ఊపిరి తీసుకోనివని పోరాట దృశ్యాలు కేవలం గ్రాఫిక్స్ అంటే నమ్మలేనంత సహజంగా ఉంటాయి. మన భూమి మీదే అలాంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిని కాపాడుకోవాలన్నదే దర్శకుడు చెప్పదలుచుకున్న అసలు విషయం. To become Aronio, Hunter, you must choose your own Ikran, and he must choose you. When? When you are ready. ప్రకృతి పరిరక్షణలో వెండితెరతో పాటే పాటు పాడుతున్న మరో సంప్రదాయ మాధ్యమం సంగతేంటో చూసే ముందు చిన్న విరామం.